ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దూకుడు ప్రదర్శిస్తుందా? ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగిస్తుందా? కవితకు నిన్న ఈమెయిల్ ద్వారా అందిన సిబిఐ నోటీసులను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒకవైపు ఈడీ నెల రోజుల క్రితం జారీ చేసిన నోటీసులు పెండింగ్లో ఉండగా ఈలోపే సిబిఐ నోటీసులు జారీ చేయడం ఊహించని ట్విస్ట్గా మారింది. లిక్కర్ కేసులో సిబిఐ కవితను ఇప్పటికే 2 సార్లు విచారణ చేసింది. 2022 డిసెంబర్లో ఆమె నివాసంలోనే విచారించి కవిత వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు రికార్డు చేశారు. కవిత వ్యాపార భాగస్వామి అభిషేక్ బోయిన్పల్లి ఈ కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిబిఐ కవితకు మరోమారు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని కోరింది. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు 2 సార్లు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే విచారించారు. ఈడీ అధికారులు మాత్రం కవితను 2 సార్లు ఢిల్లీ పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. సిబిఐ 10,000 పేజీలతో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో కవితపై సిబిఐ పలు అభియోగాలు నమోదు చేసింది. 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని సిబిఐ ఆరోపిస్తూ ఈ కేసులో కవిత కీలకంగా మారారని పేర్కొంది. సిబిఐ విచారించిన 3 నెలల తర్వాత ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు కోరిన మీదట ఆమె వాడిన సెల్ ఫోన్లను కూడా వారికి అందజేశారు. ఇదిలా ఉండగా నేరారోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రజా ప్రతినిధులైన మహిళలను వారి ఇంటి వద్దే విచారించాలని వెసులుబాటు చట్టంలో ఉందని, తనను కూడా ఇంటి వద్దే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కవితపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈడీని ఆదేశిస్తూ కేసును ఈ నెల 28కు వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దానిలో భాగంగానే సిబిఐ మరోసారి కవితకు సమన్లు జారీ చేసింది. గతంలో 2022 డిసెంబర్ 11న హైదరాబాద్లోని తన నివాసంలోని కవితను సిబిఐ అధికారులు విచారించారు. సిబిఐ అధికారులు కవిత నుంచి స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. తర్వాత సిబిఐని విచారించిన తర్వాత మూడు నెలలకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 12, 13 తేదీలో నోటీసులు జారీ చేసింది. అయితే కవిత 3 సార్లు ఢిల్లీలో 3 రోజుల పాటు 30 గంటల పాటు కవితను ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా విచారించిన అనంతరం పలు కీలక విషయాలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కవిత గతంలో ఏదైతే వాడిన ఫోన్లకు సంబంధించి, సిమ్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలని కోరిన నేపథ్యంలో తను వాడిన ఫోన్లను 10 ఫోన్లను మీడియాకు చూపిస్తూ కూడా తను ఈడీ కార్యాలయానికి వెళ్ళి ఈడీ అధికారులకు సమర్పించారు. ఇక తర్వాత మళ్ళా కొన్ని నెలల తర్వాత మళ్ళా ఈడీ అధికారులు మరింత సమాచారం సేకరించాలి, కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని సాక్ష్యాలు లభ్యమయ్యాయి కాబట్టి మళ్ళీ విచారణకు హాజరు కావాలంటూ కూడా కవితకు మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత మొదటిసారి నోటీసులు జారీ చేసిన సందర్భంలోనే ఈడీ అధికారుల నుంచి తనకు వెసులుబాటు కల్పించాలి, మహిళలను ఏదైతే చట్టంలో ఉందో మహిళలను దర్యాప్తు సంస్థలు తన ఈ కార్యాలయానికి కాకుండా తన నివాసానికి వచ్చి విచారించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది ఈడీకి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఏదైతే కేసు నమోదైందో ఈడీకి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో అది తేలే వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు కవితపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దానిలో భాగంగా గత 3 నెలల సంవత్సరం పాటు అంటే మార్చిలో కవితను ఈడీ అధికారులు విచారించిన తర్వాత నోటీసులు ఇస్తూ వచ్చినారు. దాదాపు మళ్ళా మార్చికి సంవత్సరం కాబోతోంది. ఈ నేపథ్యంలో మధ్యలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నవంబర్ వరకు విచారణకు హాజరు కారు, వెసులుబాటు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తర్వాత ఎన్నికలు సమీపించాయి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. తర్వాత మళ్ళీ నోటీసులు మళ్ళీ జారీ చేసిన నేపథ్యంలో ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనంటూ కవిత తరపు న్యాయవాదులు ఈడీ అధికారులకు మరొక లేఖ పంపించారు.
తర్వాత మళ్ళా ఈ కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. అప్పటి వరకు ఈడీకి సంబంధించి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి చర్యలు కానీ కవితపై తీసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ గతంలో ఏ విధంగా అయితే విచారణ చేస్తుందో హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలి, అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవితను విచారణకు పిలుస్తున్నామంటూ కూడా సిబిఐ అధికారులు నిన్న నోటీసులు పంపించారు. దానిలో భాగంగానే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కోరిన నేపథ్యంలో అంటే గతంలో ఏదైతే అభిషేక్ బోయిన్పల్లి సౌత్ గ్రూప్ సంబంధించి హైదరాబాద్ చెందిన కవిత వ్యాపార భాగస్వామి అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన సమాచారం మేరకు కవితకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అభిషేక్ బోయిన్పల్లి విజయనాయర్ ఇచ్చిన సమాచారం మేరకు 10,000 పేజీలతో షార్ట్షీట్ నమోదు చేశారు. ఆ షార్ట్షీట్లో కవితపై అనేక అభియోగాలు నమోదు చేశారు. ఆ అభియోగాల నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్లో 11 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో కవితను విచారించారు. ఇక ఇది మొత్తం చూసుకుంటే కనుక అంటే ఏ విధంగానైనా కవితను విచారణకు పిలవాలి అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు పనిగా పెట్టుకున్నాయనేది ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అంటే ఎటువంటి ఆధారాలు లేవు, ఆధారాలు లేకపోయినా రాజకీయంగా ఇబ్బందులు గురిచేసేందుకే దర్యాప్తు సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే కవిత సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈడీకి సంబంధించి కేసు పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆ కేసు తీర్పు వచ్చే వరకు దీనికి కూడా అటెండ్ కానని ఏమన్నా ప్రత్యుత్తరం రాస్తారనే దానిపై కూడా కొంత సస్పెన్స్ అయితే ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.